భగవద్గీత సాంఖ్యయోగం కర్మజం బుద్ధియుక్తా హి ఫలం తక్త్వా మనీషినః జన్మబంధవి నిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. అనగా జ్ఞానయుక్తులైన మనిషి ఫలితాల ఆశను త్యజించి పుణ్య పాపాల బంధనాల నుంచి విముక్తి పొంది దుఃఖరహితుడై మోక్షాన్ని చేరుకుంటాడు. నిజ జీవిత ఉదాహరణకొస్తే, ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థులకు జ్ఞానం పంచడాన్ని తన ధర్మంగా భావించింది. ఆమె ప్రతి పాఠాన్ని శ్రద్ధగా బోధించేది. కాని విద్యార్థులు పరీక్షల్లో ఎంత మార్కులు తెచ్చారో గురించి ఆందోళన చెందేది కాదు. కొంతమంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు పొందినా, మరికొందరు సాధారణంగా ఉన్నా ఆమె సంతోషంతోనే ఉండేది. ఆమెకు తెలుసు, నా పని బోధించడం మాత్రమే, ఫలితం వారి కర్మ అని. ఈ భావన వలన ఆమె మనస్సు ఎప్పుడూ శాంతిగా ఉండేది. ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవలసిన పాఠం ఏమిటంటే, మొదటిగా ఫలిత త్యాగం, పనిచేసి ఫలితాన్ని భగవంతుని మీద వదిలేయడం. 2 కర్మబంధన విముక్తి, పుణ్యం పాపం అనే భావనల నుంచి విడివడడం. 3 మోక్ష సాధన, ఆధ్యాత్మిక స్వేచ్ఛ సాధించడానికి నిష్కామ కర్మ మార్గమన్నమాట. ఈ విషయాన్ని మన నిత్య జీవితంలో ఎలా అన్వయించుకోవాలంటే, పనిలో ప్రమోషన్ లేదా బోనస్ కోసం కాకుండా నైపుణ్యంతో పనిచేయడం. సంబంధాల్లో ఇతరులు మీ పట్ల ఎలా ప్రతిస్పందిస్తారో లెక్క చేయకండి. ప్రేమను నిస్వార్థంగా వారికి ఇవ్వండి. సేవలో సామాజిక సేవ చేస్తున్నప్పుడు ప్రశంసలు లేదా గుర్తింపు కోరుకోకూడదు. ఆఖరిగా ఈ శ్లోకం కర్మఫల త్యాగం యొక్క సారాన్ని తెలుపుతుంది. జీవితాన్ని ఒక స్వేచ్ఛగా మార్చడానికి ఫలితాలతో అంటిపెట్టుకోవడం మానేయాలి. జై శ్రీకృష్ణ.